కామెంట్ సెక్షన్‌లోకొచ్చి మురుగుతున్న ఓవైసీ లేదా మాధవీలత యొక్క సపోర్టర్లకి వెల్కమ్. మీలాంటి వెధవల వల్లే మా బతుకులు ఇట్లా తగలడ్డాయి ఈరోజు. మీ అందరి జీవితాలు కూడా ఇట్లా తగలడ్డాయి. మనకి రోడ్స్ లేకపోవటానికి, మనకు సరైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటానికి, మన రేట్లు పెరిగిపోవటానికి, మనకు ఉద్యోగాలు లేకపోవడానికి దేశంలో మీలాంటి వాళ్ళే రీజన్. విషయంలోకెళ్తే కొంపెల్ల మాధవీలత అనేటువంటి వ్యక్తి ఆమె హైదరాబాద్‌కి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఓవైసీ మీద. ఎన్నాళ్ళ నుంచో అధికారంలో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రులు గానివ్వండి, ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని, మినిస్టర్లు ఎవరైనా కూడా ఓడిపోవాలని కోరుకుంటాను నేను. ఎవ్రీ సింగిల్ టర్మ్‌కి ఒకళ్ళు మారుతూ ఉండాలి. ఎవ్రీ ప్లేస్‌లో ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఒక వార్డ్ కౌన్సిలర్ దగ్గర నుంచి, ఒక దేశ ప్రధాని వరకు కూడా ఒక్క టర్మ్ మాత్రమే ఉండాలి. ఆడెంత తోపైనా అని నేను ఫీల్ అవుతా. ఎందుకంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి భయాన్ని ఇన్‌స్టిల్ చేయాలి ప్రజలు. అదొక డిఫరెంట్ టాపిక్. ఎందువల్ల అనేది చాలా పెద్ద డిస్కషను. బట్ ఆహ్, నేను నిరూపించుకోకపోతే నన్ను దింపేస్తారు అనే భయాన్ని జనాలు ఈ కౌన్సిలర్ దగ్గర నుంచి పీఎం వరకు ఉన్న మధ్యలో అందరికి సీఎంలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ ఇవ్వకపోతే వాళ్ళు ఇంకొక టర్మ్ ఇచ్చినా రెచ్చిపోతారు అని నేను చాలా గట్టిగా నమ్ముతా. అవి చాలా సార్లు ప్రూవ్ అయింది కూడా. సో, అందుకని అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోవాలి. కాంగ్రెస్‌కి చెందిన క్యాండిడేటో లేదా బీజేపీకి చెందిన క్యాండిడేటో గెలవాలని నేనే కోరుకున్నా. కానీ ఈరోజు మాధవీలత ప్రవర్తించినటువంటి తీరు, ఆ బాణాన్ని అట్లా మసీదు మీద వేస్తున్నట్టుగా చేసినటువంటి తీరు ఏదైతే ఉందో, ఇట్లాంటి వ్యక్తుల్ని చూస్తే ఓవైసీ అనండి, ఇటు మాధవీలత అనండి, వీళ్ళ యొక్క మెంటాలిటీస్‌ని చూస్తే కేవలం హేట్ మీద ఓట్లు పట్టుకోవడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, ప్రజలకి కావాల్సిన ఏ అంశాన్ని వీళ్ళు మాట్లాడట్లేదు. అసలు ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎంపీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇటు ఓవైసీ, ఇటు మాధవీలత గురించి మాట్లాడుకుంటున్నాం. సో వీళ్ళ పనేంటి? వీళ్ళ పనేంటంటే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక సమస్యల్ని కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్‌కి వాళ్ళు వెళ్ళినప్పుడు వాటిల్ని వినిపించి దానికి సంబంధించిన ఫండ్స్ అనండి, దానికి సంబంధించిన శాంక్షన్స్ అనండి, అవన్నీ గూడా తెచ్చుకొని లోకల్‌గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి డిస్ట్రిబ్యూట్ చేసి, వాళ్ళ నియోజకవర్గం మొత్తాన్ని అంటే ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కింద 5-7 వరకు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. సో, ఈ అసెంబ్లీస్ అన్నిటిని కూడా కేంద్రం లెవెల్‌లో ఆహ్, రిప్రజెంట్ చేయడానికి, వీళ్ళకి సపోర్టింగ్‌గా అక్కడ మనం పనిజేయడానికి మాత్రమే మనం ఎంపీలని ఎంచుకుంటాం. అదొక్కటే ఎంపీల యొక్క పని. కానీ ఈరోజు మాధవీలత గాని, ఓవైసీ గాని వీళ్ళు కేవలం ఇన్నాళ్ళు ఓవైసీ ముస్లిం ఓట్ బ్యాంక్ మీద, ముస్లిం హిందువుల మధ్య డిఫరెన్సెస్ క్రియేట్ చేసి అధికారంలోకొస్తే, ఈరోజు అదే పని మాధవీలత చేస్తూ ముస్లిమ్స్‌కి, హిందూస్‌కి మధ్య ఇంకా హేట్ మాంగరింగ్‌ని ఎట్లా పెంచగలం అనే ఆలోచనతో మాత్రమే ఆమె ప్రవర్తిస్తున్నారు. రీసెంట్‌గా వచ్చినటువంటి ఆ బాణాన్ని వేస్తూ, మసీదు వైపు బాణాన్ని వేస్తూ ఆమె చేసేటువంటి వీడియో దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఆ వీడియో ఎంతగా వైరల్ అయిందంటే చాలా మంది తీవ్రంగా ఖండించారు. అయితే ఇదే పని ఓవైసీ చేసినా సరే మనం ఖండించాలి, ఖండిద్దాము. అప్పుడు కూడా మనం ఇట్లాగే వీడియో చేద్దాం. అందులో ఎటువంటి క్వెషన్ లేదు. రేపొద్దున ఇంకోడు ఎవడో వస్తాడబ్బా! ఈళ్ళిద్దరు కాకుండా ఆడు ఈసారి వచ్చి క్రిస్టియన్ ఆడు. ఈసారి మసీదు మీదో, మందిర్ మీదో వాడేదో రాయి ఇసిరేలాగా ప్రవర్తిస్తాడు. ఇంకోటేదో ఇసిరేలాగా ప్రవర్తిస్తే సిలువ పట్టుకొని నిలబడతాడు ఇట్లా. దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? ఏ రకమైనటువంటి హేట్ మాంగరింగ్‌ని కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని సపోర్ట్ చేసేటువంటి ప్రసక్తే లేదు. ఆడెంత తోపైనా సరే. 'రాజా సింగ్' అనేటువంటి ఒక మోస్ట్ కాంట్రోవర్షియల్ పర్సన్‌కి ప్రచారం చేయడానికో, ఇంకో దానికో ఆమె సపోర్ట్‌గానో వెళ్లారు. ఆ ప్రాంతంలో చేసుకోవచ్చు. ఎంతైనా ప్రచారం చేసుకోవచ్చు. మీ ఏరియాకి అద్భుతమైనటువంటి రోడ్లిస్తాము. మీ ప్లేస్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎంప్లాయ్‌మెంట్‌ని సెట్ చేస్తాము. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఈరోజు హైదరాబాద్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎంత అధ్వానంగా ఉంది. బస్సులకి వేలాడి వెళ్తున్నారు పిల్లలు. మీకు ఎగ్జామ్స్ గాని, కాలేజెస్ గాని బస్సులకి వేలాడుతూ వెళ్తున్నటువంటి పిల్లలకి మీరు నేర్పించేవి ఇవా? పిల్లలు ఒక యూత్ గాని, ఒక నార్మల్ ఆ పైబడిన వయసు వాళ్ళు గాని, ఏదైనా ఒక భవిష్యత్తు గురించి ఆలోచించేలాగా, ఇంకొకటి ఆలోచించేలాగా, మా జీవితాలేంటి, రేపొద్దున మా భావితరాల పరిస్థితి ఏంటి అని ఆలోచించేలాగా వాళ్ళెక్కడ తయారైపోతారో అని, వీళ్ళందరూ కూడా ముస్లిం ఓటర్స్‌ని ఓవైసీ లాంటి వాళ్ళు తీవ్రంగా ప్రభావితం చేయటం, హిందూ ఓటర్స్‌ని వీళ్ళు ఈ మాధవీలత లాంటి వారు, రాజాసింగ్ లాంటి వాళ్ళు తీవ్రంగా ప్రభావితం చేయటం, అవతల వాడిని హేట్ చేయటం, అవతల వాడిని రాళ్ళతో కొట్టడం, అవతల వాడిని గేలి చేయటం, అవతల వాడిని ఎక్కిరించడమే గెలుపు. ఎప్పుడైతే నువ్వు ఒక ముస్లింని టీజ్ చేస్తావో, అదే గెలుపని ఒక హిందూకి, ఎప్పుడైతే నువ్వు ఒక హిందూని టీజ్ చేస్తావో, అదే గెలుపని ఒక ముస్లింకి నేర్పించేటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో. ఇక్కడ మనం హిందూ, ముస్లిం అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, లేదంటే ఇంకా చాలా పెంటలున్నాయి.
మీకు వేరే వేరే సిక్ గాని, జైనిజం గాని, క్రిస్టియానిటీ గాని ఇందులో కూడా ఆయా ప్రాంతాల్లో ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈళ్ళిద్దరి మధ్య ఇష్యూ ఉంటది కాబట్టి ఇక్కడ ఇది జేస్తున్నారు. అదే ప్లేస్‌లో బుద్ధిజం ఉన్నా అట్లాగే జేస్తారు. జైనిజం ఉన్నా, క్రిస్టియానిటీ ఉన్నా వీళ్ళు అట్లాగే జేస్తారు. క్యాండిడేట్స్ మారుతారు. ఆయా ఆయా శాఖల నుంచి, ఆయా మతాల నుంచి జనాలు పార్టిసిపేషన్‌లోకి దిగుతారు. వాళ్ళు ఇదే రకమైనటువంటి హేట్ మాంగరింగ్ చేస్తారు. ఎందుకు అసలు హేట్ మాంగరింగ్ చేస్తారు వీళ్ళు? అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓవైసీ తీసుకోండి, మాధవీలత తీసుకోండి, ఈ దేశంలో ఉన్న ఎనీ రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ, మోడీ దగ్గర నుంచి కూడా మీకు గల్లీలో ఉన్న నాయకులు కూడా కులము లేదా మతము లేదా ప్రాంతము ఈ యొక్క అంశాల మీద మాత్రమే ఎందుకు హేట్ మాంగరింగ్ చేస్తారు? అసలు రాజకీయ నాయకుల యొక్క ప్రోగ్రామ్ ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకొస్తారు? ఎందుకు రావాలి గాదు. ఎందుకు రావాలి అంటే ప్రజలకి సేవ జేయడానికి. సేవ అంటే ఉత్తిన బేవర్స్‌గా గాదు. మన డబ్బులు తీసుకొని మనకి మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి, మంచి రోడ్డేయడానికి, మంచి ఫుడ్ పెట్టడానికి, అంటే క్వాలిటీ ఫుడ్ కల్తీ లేనటువంటి ఫుడ్‌ని సొసైటీలో ఉండేలా చూసుకోవడానికి, క్వాలిటీ ఉన్నటువంటి మెడిసిన్‌ని రావటానికి, తక్కువ ఖర్చుతో వైద్యాలను ఎట్లా ప్రొవైడ్ చేయగలగాలి, స్కూల్స్ ఎట్లా డెవలప్ జేయాలి, ఇట్లా 100 విషయాలుంటాయి వాళ్ళు చేయాల్సినవి. కానీ వాళ్ళు దాని గురించి రారు. వాళ్ళు ఎందుకొస్తారంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బులో ఇచ్చే 30% డబ్బు ఏదైతే ఉందో ఇన్‌కమ్ టాక్స్ గాని, జీఎస్టీ మనం ఏదైతే ప్రతి వస్తువుని కొన్న ఒక చిన్న పిన్నీస్ దగ్గర నుంచి ఒక పెద్ద కారు వరకు కొన్నప్పుడు వచ్చేటువంటి 18+18 జీఎస్టీ ఏదైతే ఉందో ఈ డబ్బు మొత్తం ప్రభుత్వానికెళ్తది గదా! సో, వెళ్ళినప్పుడు ఎన్నో లక్షల, లక్షల లక్షల కోట్లు దేశం మొత్తం మీద ఎళ్తది గదా! దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా వస్తారు కదా! నియోజకవర్గాల చొప్పున, ఎంపీల క్యాండిడేట్స్ చొప్పున, ప్రాంతాల చొప్పున, రాష్ట్రాల చొప్పున డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తారు. అట్లా వచ్చినప్పుడు వీళ్ళకి దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అనండి, వాళ్ళకొచ్చేటువంటి నియోజకవర్గం కోసం ఫండ్స్ అన్నిటిని, ఆ ఫండ్స్‌లో ఒక 20 లేదా 15% ముష్టి కింద అది కూడా డెవలప్‌మెంట్ ఒక 5% ఉంటది. మిగిలినటువంటి ఒక 5% ఒక 10% లోకల్‌గా ఉండి వాళ్ళకి ఈ హేట్ మాంగరింగ్‌ని ఎంకరేజ్ చేసే వాళ్ళకిచ్చేసి, మిగతా 80%, 85% జేబులో యేసుకొని వాళ్ళ బినామీలని గాని, వాళ్ళ కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళని గాని వాళ్ళందరిని ఇంప్రూవ్ చేసుకుంటూ, ఇన్నాళ్ళు ఓవైసీ చేసిందదే, రేపు గెలిస్తే మాధవిలత చేసేదదే, మాధవిలత ఉన్నటువంటి పార్టీలో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుందదే, ఓవైసీ పార్టీ చేస్తుందదే, కాంగ్రెస్ చేస్తుందదే, కేసీఆర్, రేవంత్ రెడ్డి, జగన్, చంద్రబాబు ప్రతి ఒక్కళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నదే. వీళ్ళకి వెనకాల నుండి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చేస్తున్నదే. వీళ్ళందరూ ఇట్లా చేయడం అనే కాన్సెప్ట్ కూడా వస్తారు. వచ్చినప్పుడు ఈజీగా గెలిచి, ఈజీగా ఓట్లు దక్కించుకునేటువంటి అవకాశాలు ఎప్పుడొస్తాయి? మంచిగా పరిపాలన చేస్తేనో, పరిపాలన చేస్తామని చెప్తేనో వస్తాయి. మన మీద నమ్మకంతో పరిపాలిస్తాడంటే ఓటేస్తారు. కానీ ఈళ్ళు అట్లా గాదు. ఈజీగా గెలిచిపోవాలి. అబద్ధాలు చెప్పాలి. సో, దానికోసం వందల, వేల అబద్ధాలు చెప్తారు. దాంతో పాటు ఈ 2 గ్రూప్స్ గాని, డిఫరెంట్ గ్రూప్స్ ప్రాంతాలకు సంబంధించినవైనా, కులాలైనా, మతాలకైనా సంబంధించిన డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నప్పుడు, యువతల మతం వైపు గాని, అవతల మతం వైపు గాని వీళ్ళు నిలబడి, వాళ్ళ రిప్రజెంటేటివ్స్‌గా యాక్ట్ చేస్తూ, ప్రజలని ఉసిగొల్పి, పురిగొల్పి వీళ్ళలో భయాన్ని ఇన్‌స్టిల్ చేస్తారు. అంటే ఒక హిందూ కమ్యూనిటీకి గాని, లేదా ఒక ముస్లిం కమ్యూనిటీకి గాని భయాన్ని ఇన్‌స్టిల్ చేస్తారు. ఏమని? అదిగో హిందువులొస్తున్నారు. ఆళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా దెబ్బతీస్తారు. ఆళ్ళు మిమ్మల్ని నాశనం చేస్తారు. కాబట్టి మీరు నేను చెప్పినట్టు ఇని నన్ను గెలిపించాలి. లేదా అదిగో ముస్లిమ్స్ వస్తున్నారు. ఆళ్ళు మిమ్మల్ని అటాక్ చేస్తారు. జరగవని నేను చెప్పట్లా. ముస్లిమ్స్ ఏ రోజు హిందూస్‌ని అటాక్ చేయలేదని, హిందూస్ ఏ రోజు ముస్లిమ్స్‌ని అటాక్ చేయలేదని నేను చెప్పను. డెఫినైట్‌లీ చేస్తారు. ఒక సొసైటీ అన్నాక ఖచ్చితంగా అట్లాంటివి జరుగుతాయి. వాటిని ఎరాడికేట్ చేసి అవి జరగకుండా ఎట్లా ఉండాలి? ఒక హిందూ ముస్లింనో, ముస్లిం హిందువునో అటాక్ చేసినప్పుడు వాళ్ళని ఒక క్రిమినల్‌గా ట్రీట్ చేసి, ఒక సొసైటీ పరంగా అందరూ కలిసి ఆ ఇష్యూని ఎట్లా సాల్వ్ చేయాలనేది వదిలేసి, అదిగో ఆ మతమోడు ఈ మతమోడిని కొట్టాడు, ఈ మతోడు ఆ మతమోడిని కొట్టాడు అనేటువంటి ఒక డిఫరెన్స్‌ని క్రియేట్ చేసి, వాళ్ళలో భయాన్ని చూపించి, ఈ భయం మీకు పోవాలంటే వాడిని తొక్కేయాలి. వాడిని తొక్కాలంటే మీరు నన్ను గెలిపించాలన్న ఈ ఈజీ వే ఇది. దీంట్లో పెద్ద ఖర్చేముంది నీకు? అసలు నీకు కనీసం ఓటుకి డబ్బు గూడా పంచక్కర్లా. హ్యాపీగా నువ్వు భయాన్ని ఆళ్ళలో ఎక్కిచ్చేయగలిగితే ఎంత ఎక్కువ మందుంటే భయపడిన వాళ్ళు ఎంత ఎక్కువ మందుంటే ఆయా కమ్యూనిటీస్‌లో వాళ్ళు ఓటేస్తారు. గెలిచేద్దాం అని చాలా ఈజీ థింగ్ ఇది. కులాల మధ్య గాని, మతాల మధ్య గాని, ప్రాంతాల మధ్య గాని విభేదాలు సృష్టించడం అనేది ముఖ్యంగా మతాల మధ్య ఈ దేశంలో మతాల మధ్య సృష్టించడం వెరీ, వెరీ, వెరీ ఈజీ థింగ్. ఇక్కడ ఏ ముస్లిము తప్పు చేయకుండా లేడు. అంటే ఐ మీన్ ఎవ్రి ముస్లిము తప్పు చేస్తూ లేడు. ఎవ్రి హిందూ తప్పు చేస్తూ లేడు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్‌లో, ప్రతి కమ్యూనిటీలో చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. కానీ మనం కంప్లీట్‌గా ఫోకస్ చేసి తప్పు చేసిన ముస్లిమే మనకు వీడియోల్లో స్ప్రెడ్ అవుతా ఉంటాడు. హిందూ యూట్యూబ్ వీడియోస్‌లో, హిందువుల వాట్సాప్ గ్రూపుల్లో. అట్లాగే తప్పు చేసిన ఒక హిందువే స్ప్రెడ్ అవుతా ఉంటాడు. ముస్లిమ్స్ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో, ముస్లిమ్స్ యొక్క యూట్యూబ్ ఛానెల్స్‌లో, ఇన్‌స్టాగ్రాముల్లో ఇట్లా. ఈ రకమైనటువంటి ఆల్రెడీ ఒక అభద్రతా భావంతో ఉండి లేదా ఆహ్, ఒక ఒక రకమైనటువంటి అవతల వాడు నేనా అనే ఒక విద్వేష
ధోర ధోరణిలో ఉన్న వ్యక్తుల్ని బెటర్‌మెంట్ చేయాల్సినటువంటి నాయకులు కేవలం ఈ టాక్స్ మనీని జేబులో యేసుకోవడానికి ఓట్లు కావాలి కాబట్టి, ఆ ఓట్లకి హేట్ మాంగరింగే బెస్ట్ ఆప్షన్ కాబట్టి, వాళ్ళు ఈ తిప్పలు పడుతూ, మనల్ని ఇబ్బంది పెడుతూ, వాళ్ళు ఈ రకమైనటువంటి గెలుపు కోసం వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానికోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వేరే ఆలోచనే ఉండదు. ఎక్కడ మనల్ని ఉద్యోగాలు అడిగేస్తారో, ఎక్కడ రోడ్లు అడిగేస్తారో, ఎక్కడ షెల్టర్ అడిగేస్తారో, ఎక్కడ జీవితం బాగు చేయమని అడుగుతారో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అడుగుతారా అనే భయంతో యువతని కంప్లీట్‌గా డైవర్ట్ చేస్తూ, అదిగో మసీదు, అదిగో మందిరం, దాని మీద మీరు అటాక్ చేస్తేనే లేదా ఆ ఏరియాకి వెళ్లి మీరు మసీదు ముందు శ్రీరామనవమికి సంబంధించి డాన్స్‌లేస్తేనే మీరు హిందువుల కింద లెక్క. మీరు మందిరం ముందు ముస్లిం పండగలే ఉంటాయి. ఆ పండగలో అక్కడ డాన్స్ చేస్తేనే మీరు ముస్లిమ్స్ కింద లెక్క అనే పరిస్థితికి తీసుకొచ్చేసారు. దానివల్ల మనకి తీవ్రమైనటువంటి నష్టం వస్తది ఫ్యూచర్‌లో. ఫ్యూచర్ ఈస్ నాట్ వెరీ ఫార్. మనకి నెక్స్ట్ 10 ఇయర్స్‌లో చాలా ఇబ్బందికర సిట్యుయేషన్స్ వస్తాయి ఇండియాలో. ఒక హిందువుని చూసినప్పుడు ముస్లింకి ఇన్‌సెక్యూరిటీ, ఒక ముస్లిం చూసినప్పుడు హిందూకి ఇన్‌సెక్యూరిటీ. రేపొద్దున ఇందులో క్రిస్టియానిటీనో ఇంకో దాన్నో కూడా జాయిన్ చేస్తారు. ఒకడితో ఒకడికి పడకుండా హేట్ మాంగరింగ్ ద్వారా వీళ్ళు ఓట్లు పెంచుకోవడానికి, ఓట్లు తెచ్చుకోవడానికి తప్ప వీళ్ళకి ఏ రకమైనటువంటి సిన్సియారిటీ గాని, హానెస్టీ అనేది గాని ఎవ్వరికీ లేదు. ఈ ఓవైసీకి గాని, ఈ మాధవీలతకి గాని కాన్స్టిట్యుయెన్సీ అనేది చచ్చింది పార్లమెంట్ సెగ్మెంట్. అక్కడ ఏం చేస్తాం? దానికి ఏ రకమైన డెవలప్‌మెంట్ చేస్తాం? ఇంకోటి చేస్తాం, ఇంకోటి చేస్తాం అనే దాని గురించే వీళ్ళు మాట్లాడరు. ఓన్లీ ఒక 10, 20% మాట్లాడతారు. మిగతా 85, 90% కంప్లీట్‌గా ఈ ఈ యొక్క మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ఈ హేట్ మాంగరింగ్ ద్వారా వీళ్ళు టాక్స్ మనీని ఓట్ల ద్వారా తెచ్చుకోవడం అనేది ఒక్కటే వీళ్ళకి పాయింట్. మీకు గతంలో గుర్తుందో లేదో 'కత్తి మహేష్' అనే అతను చనిపోయాడు ఆ మధ్య. అతను సీతాదేవిని చాలా డిగ్రేడింగ్‌గా మాట్లాడాడు. నగర బహిష్కరణ చేశారు. డెఫినైట్‌లీ చేయాలి. ఇది సీతాదేవి గురించి మాట్లాడినోడైనా, జీసస్ గురించి మాట్లాడినోడు, అల్లా గురించి తప్పుగా మాట్లాడి ఎవ్వడినైనా సరే నగర బహిష్కరణ కాదు, కుదిరితే దేశ బహిష్కరణ చేయాలి. అందులో క్వెషన్ లేదు. మరి ఇన్నాళ్ళు ఓవైసీ ఎన్ని సార్లు మాట్లాడాడు చాలా డిగ్రేడింగ్‌గా హిందూస్ గురించి? రాజా సింగ్ ఎన్ని సార్లు మాట్లాడాడు డిగ్రేడింగ్‌గా హిందూస్ గురించి? కేవలం వాళ్ళు ఫైల్ చేసేసి కేవలం కేసులను ఫైల్ చేసేసి చేతులు దులిపేసుకొని దాని మీద ఎటువంటి ఫార్వర్డ్ థింగ్ ఏముండదు దాని గురించి. జస్ట్ అక్కడితో కేస్ ఫైలే అయిపోద్ది. ఎందుకంటే 'కత్తి మహేష్' వెనకాల కొన్ని వందల లేదా వేల లక్షల ఓటర్లు లేరు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈజీ టార్గెట్. అందుకనే చేయగలిగారు. నిజంగా 'కత్తి మహేష్' అనేవాడికి కూడా అంత పెద్ద ఆల్రెడీ వాడు ఇప్పుడు ఓవైసీ లాగో లేతే మాధవీలత లాగో అతను కూడా ఆల్రెడీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్‌ని వెనకేసుకొని గనక తిరుగుతూ ఉంటే అతని చేతిలో ఓట్లున్నాయి గాబట్టి, ఆ ఓట్లు పోతాయనే భయంతో ఎటువంటి చర్యలు తీసుకోకుండా అతని విషయంలో గూడా ఉండేవారు. అంటే ఎన్ని కేసులు పెట్టినా, ఏ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లోకి వాళ్ళు ప్రజల్ని నెడుతున్నా కూడా, వాళ్ళ మీద కేసులు ఆల్రెడీ కేసులున్నాయి. ఓవైసీ మీద కేసులున్నాయి. రాజా సింగ్ మీద కేసులున్నాయి. ఇప్పుడు మాధవీలత మీద కూడా కేసు ఫైల్ అవుతుంది. ఎవ్వరి మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోరు. ఏది కూడా సీరియస్‌గా ముందుకు తీసుకెళ్లరు. కోర్టు వరకు తీసుకెళ్తారు. అక్కడక్కడే లాలూచి చేయిస్తారు. మళ్ళీ వాళ్ళు బయటకొచ్చి మాట్లాడతారు. ఓవైసీ వేరే రాష్ట్రం వెళ్లి హిందువులను తక్కువ చేసి మాట్లాడతాడు. రాజా సింగ్ వేరే రాష్ట్రం వెళ్లి ముస్లిమ్స్‌ని తక్కువ చేసి మాట్లాడతాడు. ఒక హీరోలుగా వీళ్ళని ఎత్తి చూపించేలాగా ప్రజల్ని వాళ్ళే మానిప్యులేట్ చేస్తారు. ఈ రకమైనటువంటి విద్వేషాన్ని సృష్టించినప్పుడు, మనం భయపడుతున్నప్పుడు, మనల్ని భయపెట్టిన వాడే మనకి దేవుడిలాగా చూపించేటువంటి మనల్ని భయపడటానికి వాడే రీజన్. కానీ ఆ విషయం మనకు తెలియకుండా వాడు భయపడుతున్నాడు. నేనే నిన్ను కాపాడుతానురా అన్నప్పుడు వాడేం మాట్లాడినా దానికి విలలు, చప్పట్లే వినపడతాయి జనాల్లో. సో, ఈ రకమైనటువంటి హేట్ మాంగరింగ్‌ని ఎ ఎవ్వరు చేసినా సరే డెఫినైట్‌లీ ఖండించాల్సిందే. రేపు ఓవైసీ ఇంకోటి చేస్తే మళ్ళీ ఇదే సోదంతా మళ్ళీ చెప్తాను. అందులో క్వెషనే లేదు. ఎవడు ఏం చేసినా సరే దాని మీద క్వెషన్ చేయాలి. న్యూట్రల్ పాయింట్ ఆఫ్ ఉన్న పీపుల్ అన్నా ఆలోచించాలి. ఇటుపక్క, అటుపక్క అనేది ఏమీ లేదు. అందరూ కలిసి మనల్ని ముంచుతున్నారు. అందరిని శుభ్రంగా ముంచుతున్నారు తప్ప ఎవ్వడు గూడా ఒక రోడ్డేసేవాడు ఒక రోడ్డు పర్ఫెక్ట్‌గా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉన్న ప్లేస్ ఏమన్నా ఉందా హైదరాబాద్‌లో? ఒక్క ప్లేస్ చెప్పండి. ఒక ప్లేస్ నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, పాత బస్తీ నుంచి కోఠికెళ్ళాలనుకోండి. కోఠి అంటే కాస్త దగ్గర అనుకుందాం. పోనీ పంజాగుట్ట ఎళ్ళాలి. ఆటోస్‌లో ఇరుక్కుని ఎళ్తాం. లేదా ఉన్న వాటిలో బెటర్ ఆప్షన్ మెట్రో. అది గూడా ఇప్పుడు మొత్తం ఇరుక్కుని ఎళ్తున్నాం. బస్సులైతే అసలు ఖాళీ ఉండవు. ఎండ భయంకరంగా వస్తున్నా కూడా మనకి కనీసం ఈజీగా వెళ్ళటానికి ఒక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎవరో ఎక్కడో రాస్తే ఎవరో కొటేషన్ చెప్తే విన్నా. రిచెస్ట్ కంట్రీ అంటే బాగా డబ్బున్నోడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎళ్ళటమంట. నిజమే గదా! కార్‌లో, ఏరోప్లేన్స్‌లో తిరగడం గాదు. బాగా డబ్బున్నవాడు కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్ళగలుగుతున్నాడు అంటే ఎంత గొప్పగా ఉంటే ఆ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అతను తిరుగుతున్నాడు అట్లా.
అట్లాంటి సిట్యుయేషన్‌కి ఎక్కడ తీసుకురావాల్సొస్తదో అని, అట్లా తీసుకొస్తే అవన్నీ మేము చేయలేము, ఆ డబ్బులు మేము తినలేము, తినే పరిస్థితి మాకు పోతది, మిస్ అయిపోద్ది కాబట్టి, ఈ రకమైనటువంటి విద్వేషాలను వీళ్ళు రెచ్చగొడుతూనే ఉంటారు. వాళ్ళు రెచ్చగొట్టినంత కాలం మనం రెచ్చిపోయే కొద్దీ ఇట్లాంటి వాళ్ళే రాజకీయ నాయకులుగా ఎదుగుతారు తప్ప ఇంకెవ్వడు ఎదగడు. ఇది చాలా పెద్ద వాస్ట్ టాపిక్. మళ్ళీ ఇందులో 100 లాజిక్‌లు పట్టుకొచ్చి కామెంట్ చేయొద్దు. ఇప్పటికే ఒక్క 15 నిమిషాలయింది. సో, మళ్ళీ దీంట్లో లాజిక్‌లంటే నేను దాని గురించి ఆన్సర్ చెప్తూ కూర్చోలేను. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే దీని మీద సంఘటన జరిగిన ప్రతిసారి వీడియోస్ తీద్దాం. కానీ చెప్తున్న వాడి లాజిక్‌లు పట్టుకొని ఏలాడకుండా మెయిన్ పాయింట్‌ని అర్థం చేసుకుంటే బావుంటదని నా సిన్సియర్ రిక్వెస్ట్.